ఆ చిత్తశుద్ధి అన్నది ఏ ప్రజా ప్రభుత్వానికి లేదు. హ్మ్. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత నాన్ అఫీషియల్ పొలిటీషియన్స్ ఏదైతే ఉందో డిబేట్ తర్వాత ఈ ఓవర్ టేకింగ్ అన్నట్టు. హ్మ్. బ్యాక్ బెంచెస్ ఓవర్ టేకింగ్, ఫ్రంట్ బెంచెస్ అదే ముందు బెంచ్ వాళ్ళ మీద గాడి మూత మోస్తారు, వెనక బెంచ్ వాళ్ళు మంచిగా రథంలో కూర్చొని ప్రయాణం చేస్తారు. హ్మ్. ఇక్కడ ఏదైతే ఉందో మన ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ చెప్పింది కరెక్టే. నాగార్జున సాగర్ 1954 నుంచి 68 అంటే 14 ఏళ్ళ తర్వాత ఎస్కలేషన్ వచ్చింది అది. తర్వాత 68 తర్వాత 74, అదే 6 ఏళ్ళ తర్వాత 2000 26 ఏళ్ళ తర్వాత వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 64 నుంచి 92 అంటే 28 ఏళ్ళ తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ వచ్చింది. ఇక్కడ తర్వాత ఇక ఇట్లా అన్నిట్లా ఇక్కడ ఏమైంది ఏదైతే ఉందో ఇక్కడ కాళేశ్వరం జస్ట్ స్పాన్ ఆఫ్ 5 ఏళ్ళనే ఎస్కలేషను అది ఇష్టానుసారం వచ్చింది. మళ్ళా లొకేషన్స్ కూడా రాంగ్ లొకేషన్స్లో షిఫ్టింగ్ చేయంగా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకొకటి కాలుగోటికి సరిపోదన్నది అట్లా కవిత మాట్లాడడం తప్పు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాట మాట్లాడకూడదు. ఇక్కడ ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఎన్నుకున్నాడు రాజు. అటువంటి అప్పుడు ఆమె మా నాన్న కాలుగోటికి చాలేదంటే ఆయన కూడా మాట్లాడగలుగుతారు కదా. ఈమెదో గురిగింజ నలుపు మీద పెరుగుతుంది, కింద నలుపు పెరుగుతలేదు కదా. లిక్కర్ స్కామ్లే మొన్ననే ఆమె ఆల్రెడీ అంత ఆగపోయి వచ్చింది అంత అదే. ఇక్కడ ఇక పోతే ప్రధాన పాత్ర బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ కూడా రామ మందిరం అయిపోయింది, 370 అయిపోయింది, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. వాళ్ళు కూడా పుష్కర కాలం అయిపోతుంది రేపు మేకు. వాళ్ళు చేయాల్సింది నేనేమంటున్నా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 1947 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 77 ఏళ్ళల్లో కూడా ప్రజల గురించి వాళ్ళకు కనిపిస్తలేదా లేకపోతే వినిపిస్తలేదా, వాళ్ళకి కనిపేదా ఇది వెల్ఫేర్ గవర్నమెంటా కమర్షియల్ గవర్నమెంటా? ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైల్లో కూడా 1947లో ఉన్న 2 జనరల్ బోగీలే ఇప్పటికి కూడా గవే దిక్కున్నాయి. వాళ్ళు గవే బోగీలల్లా కుక్కి నేను చెప్తాను కదా 1973లో నేను జనరల్ బోగి ప్రయాణం చేసిన హైదరాబాద్ నుంచి తిరుపతికి. విన్నారా? 10th క్లాస్లో ఎంత భయంకరంగా ఉంటుంది దాని మీద. వీళ్ళకి ప్రజల మీద పట్టింపు ఉన్నదా? వందే భారత్, అమృత్ భారత్, ఈ భారత్ ఆ భారత్ కాదురా నాయన. నువ్వు ఏదైతే ఉందో గరీబ్ వాళ్ళకు 2 డబ్బాలు ఎక్కువ పెంచు. దాదాపు ఎన్ని కోట్ల మంది రోజు ప్రయాణం చేస్తున్నారు జనరల్ బోగీలలో. వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు పన్నులు కడతలేరా? వీళ్ళకి కనిపిస్తలేదా? అదొకటి. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగు అని నడుస్తున్నది, అది వేసేసారు. తర్వాత ఇంకోటి ఏది ఈ కార్ రేసు. ఆ రకంగానే ఇప్పుడు ఏదైతే ఉందో కేసీఆర్ మంచిగా వీళ్ళు ఏం చేసి అసెంబ్లీ పెట్టేసి పబ్లిక్ ఏదైతే ఉందో తీసుకుపోయి దీంట్లో వీళ్ళ గోల్డ్లో వేసారు. ఎవరు బీజేపీ కోట్ల వేసారు. ఇందాక నుంచి మీరు రామ్ గోపాల్ గారు బీజేపీ కోట్లు వేశారు అంటున్నారు. సిబిఐ ఇండిపెండెంట్ బాడీ కదా. ఇండిపెండెంట్ ఎక్కడ ఉన్నది? పాడుకున్నది ఇండిపెండెంట్ ఎక్కడ? ప్రేమ్ గాంధీ గారు ఇంకొకటి సంబంధం లేదు ఆయన చెప్తారేమో అనుకున్నా. ఆయన అట్లా కాదు ఇండిపెండెంట్ కాదంటలేను. వీళ్ళు ఎవరు పర్యవేక్షించాలి దాన్ని? ఆ సంస్థను ఎవరు పర్యవేక్షించాలి? సిబిఐని. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నది? 2009 ఎంఆర్ ప్రాపర్టీ కేసు ఏమైంది? తర్వాత కేసులన్నీ ఏమైనాయి? 8000 కేసు. అంటే సిబిఐ కేంద్రం చేతిలో ఉందా? ఐ మీన్ కేంద్రం చెప్పినట్టు నేను ఏమంటున్నా ప్రతి ఒక్కటి కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్సే. ఇండిపెండెన్స్ ఉండొచ్చు, ఇచ్చినంత మాత్రాన సిబిఐలో కూడా లంచాలకు దొరికిన వాళ్ళు ఉన్నారు, వేసి ట్రాప్ అయిన వాళ్ళు సిబిఐ కోర్టులో. విన్నారా? ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళకు ఇవాళ తెలంగాణలో సగం ఏదైతే ప్రాంతం సగం నియోజకవర్గాలు బీజేపీకి ఉన్నాయి. ఇవాళ ఏది ఎంపీ పరంగా చూస్తే సగం కాంగ్రెస్కి ఉన్నాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా చెయ్యాలి, ఏదో అయిపోయింది అన్న రేపు ఈ 8 మందిని మళ్ళీ కిక్అవుట్ కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, స్టేట్కి వచ్చాను మన గాంధీకి. ముంబై మహారాష్ట్రలో ముంబై హైకోర్టు బెంచ్ ఉంటుంది, గోవా బెంచ్ ఉంటుంది, కొల్లాపూర్ బెంచ్ ఉంటుంది, ఔరంగాబాద్ బెంచ్ ఉంటుంది, నాగ్పూర్ బెంచ్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఒకటే బెంచ్ దిక్కుంటుంది. అది వీళ్ళకి కనిపిస్తలేదా? ఇంకొకటి 1947లో బ్రిటిష్ పీరియడ్లో పెట్టిన సుప్రీంకోర్టు 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇవాళ 145 కోట్ల జనాభా అయినప్పుడు వీళ్ళు ఎన్ని బెంచ్లు పెట్టాలి? నువ్వు వీళ్ళు ఎందుకంటే గుత్తాధిపత్యం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఒక బెంచ్ ఆడ ఏది నువ్వు రాజ్యాంగ ధర్మాసనం ఆడ పెట్టుకో. మిగతాది ఏదైతే ఉందో కలకత్తాలో ఒక బెంచ్ పెట్టు, ముంబైలో ఒక బెంచ్ పెట్టు, హైదరాబాద్లో ఒక బెంచ్ పెట్టు. కనిపిస్తలేదా వీళ్ళకు? డిస్పోజల్ మీద వీళ్ళకి పట్టింపు ఉందా? పబ్లిక్ మీద ప్రజలు కోర్టు ఫీజులు కడతలేరా? లక్షల కోట్ల కోర్టు ఫీజులు తీసుకుంటున్నారు. ప్రజలకు న్యాయం ఎక్కడ చేస్తున్నారు? ఇలా ఫ్యామిలీ కోర్ట్స్ అయితే విపరీతం అయిపోయినాయి. అరే నాయన, నువ్వు జ్యుడిషియరీ మీద రివ్యూ ఏం చేస్తున్నది?
జ్యుడిషియల్ మినిస్టర్ ఆఫ్ ఏదైతే ఉందో లీగల్ అఫైర్స్ ఏం చేస్తున్నారు? అట్లా ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు చేయాలంటే ఇప్పటి ఇప్పుడు ఎన్ని చేసుకోవాలి అట్లా కాదు. ఒకటి ఫస్ట్ అట్లా కాదు, గాంధీ మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు ఉంటే నాభిలకెళ్ళి వస్తుంది, నాలుక మీదకెళ్ళి చెప్పడానికి అందరికీ వీలవుతుంది. ఇప్పుడు ప్రజల సమస్యలు గాలి కొదిలేసి అధికారమే చేపట్టి విజేస్తామన్నది కాదు. ప్రతి సమస్య నేనేం చెప్తున్నా, ఇలా చూసుకో 1947 నుంచి ఇప్పటికి కూడా రెండు బోగిలు దిక్కు కదా. ఏం చేస్తుంది రైల్వే డిపార్ట్మెంటు? ఎప్పుడు పెంచారు? అరే పెంచలేదు, నేను లెటర్స్ చెప్తున్నా. 6 లేవు 4 2 గంతేజ్ వస్తున్నారు. అయితే నేనేమంటున్నా, ఇక్కడ వీళ్ళకు కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి లోపించింది. ఇప్పుడు వాళ్ళు ముఖేశ్వర్ అయిపోయినప్పుడు వాళ్ళు మీరు అయిపోయారు, అరే బీజేపీ బీఆర్ఎస్ కాదు చూసుకోవాలి. అట్లా కాదు సార్, ఇక్కడ 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అంచనా 100% సిబిఐ. నేను ఇక్కడ ఒకటి సిఐడి అట్లా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలా లిమిట్ అన్నది ఏం లేదు. అది ఆల్ ఓవర్ ఇండియా చట్టం. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి సిబిఐకి వచ్చిన ఇదే ఫస్ట్ కేసు. ప్రొవిజన్ ఉన్నది కదా. నేనేమంటున్నా, ఇక్కడ గవర్నమెంట్ నేను ఒకటే అడుగుతుంది ఇలా మన గాంధీని, కరప్షన్ ఇంత విచ్చలవిడిగా గ్రీడ్ కరప్షన్ అయిపోయింది, నీడ్ కరప్షన్ కాదు. గతంలో నీడ్ కరప్షన్ దిక్కులేనోడు అటెండర్ గిటెండర్ తిన్నది. ఇప్పుడు గ్రీడ్ కరప్షన్ ఏంటంటే మనిషికి అది ఒక పెద్ద మనోవ్యాధి అన్నది, వ్యసనము, మహమ్మారి. అది మహమ్మారి, ఒక క్యాన్సర్ లేకపోతే ఎయిడ్స్ రోగం లాగా తయారైపోయింది. అది అటువంటిప్పుడు వీళ్ళు ఎలా మొత్తం పోయి దుబాయ్లో ఎంతమందికి ఉన్నారు, ఫ్లాట్లు ఎవరై ఎంక్వైరీ చేస్తున్నా లేదు. ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే చెప్తా చూడరు, ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు ఇచ్చారు ఇప్పుడు వాటన్నిటి గురించి ఒకటి నేనేమంటున్నా, క్లోజ్ చేద్దాం. నేనేమంటున్నా, ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చారు. నువ్వు చెప్పుడు కాదు, నేను చెప్పిన దానికి ఒక నోట్ చేసుకొని నువ్వు ఈ మీటింగ్ లో చెప్పుకో. అట్లా కాదు, ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పడుకుందా, గాడి పనులు దొమ్ముతుందా, ఏం చేస్తున్నది? ఈ పైసలు ఎక్కడి ఇన్వెస్టిగేషన్ ఒక్కందాన్ని మీరు ముందటేసుకున్నారా? ఎట్లా వచ్చినాయి అన్నది, 100 కోట్లు 1000 కోట్లు ఏ రకంగా వచ్చినాయి? కామన్ మ్యాన్ పెరిగిందా? ఎంత కరప్షన్ అవుతుందని మీకు కనిపిస్తలేదా? అట్లా ఆ రకంగా నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏదైతుందో చాలా మంది కామెంట్స్ కూడా అదే చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీకి అంత స్థాయిలో ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు, గుడ్డోడైనా అడుగుతాడు. ఇవాళ వీళ్ళు ఏంటంటే కథ కంచికి ముట్టింది. ఏది కాళేశ్వరం కథ కంచికి పోయింది. ఇంకేదైనా కొత్త కథ పెట్టుకుంటే తప్ప అది నేనేమంటున్నా, ఇప్పటికి కూడా ఇదే కాంగ్రెస్ ఇంకా 3 క్యాబినెట్ బర్తులు అట్లనే కాలబెట్టి ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు? చాలా ఉన్నాయి ఇంకా సమస్యలు, పట్టించుకున్న పాపాన పోవాలి కదా. కాబట్టి ఏదైతే ఉందో కవిత ముందటేసి ఏదైతే ఉందో అది ఒకటి, దాని మీద అసలు ఏమంటారు చూడు, ఆకాశాన్ని ఉంచితే మీద పడ్డట్టు ఆమె మాట్లాడడం తప్ప ఆమె ఏదైతే ఉందో కొద్దిగా ఆలోచించాల్సింది ఉండే. హరీష్ ఉండొచ్చు, ఇక్కడ ఎవరు పునీతులు లేకపోతే సత్యహరిశ్చంద్రులు ధర్మరాజులు అన్నది ఎవరు లేదు ఇక్కడ. కానీ దానికి టైం పడితే అనవసరంగా ఆమె నోరు పారేసుకున్నది. హరీష్ ఎవరు అంటే ఆమె అక్కసు ఎందుకంటే శాపం ఉన్నది కదా, లేడీస్కు నోట్లే మాట ఆగదన్నట్టు. ఎవరు ధర్మరాజు శాపం పెడతాడు. అట్లా అంటే ఆవిడ మీద స్వయంగా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కుట్రలు చేశారు. అయినా కూడా నేను ఎప్పుడు పేర్లు తీసుకోలేదు, మాట్లాడలేదు. ఇవాళ కేసీఆర్ గారి మీద చేశారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పారు కదా. కేసీఆర్ మీద చేసినంత కేసీఆర్ అపర ఏదైతే ఉందో నవీన్ పట్నాయక, లేకపోతే మనోహర్ పారికరా, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహానా, నీ కేసీఆర్ దీన్ని ఆమెనే స్వయంగా అడగండి. మీరు ఏదైతే మీరు జ్యుడిషియల్ ఏదైతే ఉందో మీ జర్నలిస్టులే అడగవచ్చు. నా తల్లి 2004లో మీ తండ్రి అఫిడవిట్ ఏంది, మీ అఫిడవిట్ ఏంది, కుటుంబం అఫిడవిట్ 9 లేనిది, 14 లేనిది, 18 లేనిది, 24 లేనిది, ఏ రకంగా పెరిగినాయి మీ ఆస్తులు? దానికి జవాబు చెప్పాల్సిందే కదా ప్రజలకు. నువ్వు ఎట్లా వచ్చింది, నీకు తటమో సంపాదించిందా లేకపోతే పారవాడి సంపాదించిందా? పబ్లిక్ మీద దోసుకున్న సొమ్ములే కదా. ఎంక్వైరీ ఓన్లీ కేసీఆర్ మీదే కాదు కదా, అందరు మొత్తం ఇక్కడ ఫస్ట్ అట్లా కాదు విస్త గారు. లాస్ట్కు వాళ్ళు ఉండదు ఇక్కడ కరప్షన్ మొదలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇంజనీర్స్కు ఉరితాడు పడ్డది. ఇప్పుడు అదొకటి ఏదైతే ఉందో ఎక్సెస్ అధికారాలు లేకున్నా కానీ స్మితా సబర్వాల్ కానీ ఎస్కే జోషి కానీ ఓవర్ యాక్షన్ బిజినెస్ పక్కకు పెట్టి ఇష్టానుసారం యాక్షన్ చేయడం ఉన్న చూడు. అది ఎట్లా అంటే నెత్తి మీద ఇటువంటి బుద్ధులు పుడతాయి. అందుకోసం ఇక్కడ
ఏదైతే ఉందో వాళ్ళు ఏది చేసినా ఇదేంటంటే టైం పాస్ హిస్టరీ తప్ప మళ్ళీ ఇంకా కేసీఆర్ 50 ఏళ్ళు బతికితే కానీ సిబిఐ కేసుకు ఒక రిజల్టు దానికి రూపము రేఖలు వస్తాయి. అందుకోసం ఇక ఇప్పుడు ఏదైతే ఉందో అందులో ఈటల రాజేందర్ ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ దాన్ని ముందట వేసుకోరు, అది సీరియల్లో పెడతారు లైన్లో. సీరియల్లో పెట్టే వరకు లాస్ట్ కేసు ముందుకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అది మొదలు ఇంకొకటి ఫస్ట్ వీళ్ళకి చెప్పాల్సింది సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అరే 1947లో ఉద్యోగస్తులు ఏమున్నారు, ఇప్పుడు జనాభా ఎంత ఉన్నది, ఇవాళ ఉద్యోగస్తులు ఎంత ఉన్నారు, ఇవాళ జనాభా ఎంత ఉన్నారు, ఉద్యోగస్తులు ఎన్ని కావాలి. ఆయన 80,000 మంది రెవెన్యూ సిబ్బందిని నాశనం పట్టించిపోయాడు. నిజాం గవర్నమెంట్లో దిక్కుదీనం లేకున్న నాడు గ్రామ పరిపాలన పటిష్టంగా పెడితే ఇవాళ అనాథలు అయిపోయినాయి ప్రభుత్వ ఆస్తులు గ్రామాలలో. అందుకోసం ఇక మొట్టమొదట ఇక్కడ కవిత అన్నా ఎవరన్నా ఏమన్నా ఇది కథ కంచికి చేరింది, అంత తొందరగా ముడవదు. కాకపోతే వీళ్ళు ఏదో అనుకున్నట్టు వాళ్ళు సంతోషం ఉండొచ్చు, ఉన్నదా లేకపోతే బాధ ఉన్నదా అనే దాని మీద బదనాం అనే దాని మీద ఉంటుంది. ఒక్కసారి ప్రతి మనిషికి ఎవరే కానీ నిందలేంది బొందబోదన్నట్టు మరకలేంది ప్రభుత్వ పరిపాలన ఎవరికైనా మరక ఉంటుంది. కాకపోతే ఏదైతుందో కాంగ్రెస్ కూడా ఇప్పుడు వీళ్ళ మీద దుమ్మెత్తి పోసడం మానుకోవాలి. ఇక అయిపోయింది కేసీఆర్ తిట్టుడు పిట్టుడు అవన్నీ. రేవంత్ రెడ్డి ఏదైతే ఉంటే ఆయన రెంట జడ్డ రేవడ్ లాగా. అదే ఇంకొకటి ఫ్లోరోసిస్ అన్నాడు మన మిత్రుడు. ఫ్లోరోసిస్ వాటర్ గంగా ఇక్కడ గోదావరి వాటర్ కాదు వచ్చింది, మంచిగా కాదు కృష్ణ వాటర్. కృష్ణ ఫేజ్ 2-3 వెళ్ళి అది వచ్చింది. ఆ రకంగా చేశారు. వీళ్ళు ఎన్నైనా చెప్పుకోండి, నేను ఏమంటున్నా గవర్నమెంట్ ఒకటే చేసింది కదా, మీ ఆయంలో చేసింది. అది చెప్పండి. మేము నేనేమన్నాను కాళేశ్వరం నీళ్ళ గురించి, కాళేశ్వరం నీళ్ళ గురించి చెప్పిన కాళేశ్వరం నీళ్ళు అన్నారు. కాళేశ్వరం కాదు, అది కృష్ణ వాటర్ అని చెప్తున్నా. 9 ఏళ్ళు 6 నెలలు చేసినప్పుడు ఆ మాత్రం చేయకపోతే మగాదం కాదు కదా. ఇప్పుడు అందరూ ఒప్పుకునేది. అది ఇప్పటికీ నేనేమంటున్నా బీజేపీ కూడా ఇక్కడ స్టేట్లో కాదు సెంటర్లో కానీ ఏమి గాంధీ గారు మీరు ఆ ప్రకారంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయరు, దోసుకుని కాకుండా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత కరప్షన్ లేకపోవచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం పట్టిపోతున్నాయి. కాంగ్రెస్ పీరియడ్లు వీగినాయి, వీళ్ళ పీరియడ్లు నాశనం పడుతున్నాయి. అరే ధనవంతుడు అపర కుబేరుడు అవుతున్నాడు, గరీబోడు అనేది వస్తున్నాడు. దాని గురించి మీరు ఏం పట్టించుకుంటున్నారు? దాన్ని ఉండాలి కదా బాధ్యత. ఏమున్నది ఏం లేదు. అంతేగాని ప్రతి ఒక్కటి మీరు కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే ఉందో పరిపాలన వీళ్ళకు కూడా సగం అధికారాలు ఉన్నాయి, సగం ఏదైతే ఉందో బాధ్యత ఉన్నది కాబట్టి చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వాళ్ళకి ఏదైతే ఉందో ఇలా మంచిగా నిమ్మలంగా నిద్రపోవచ్చు. వాళ్ళ పాల క్షీరాభిషేకం అయిపోయింది. నిద్రపోవడానికి కూడా లేదు, కవిత రూపంలో అదేం ఫరక్ పడదు. మేడం మీరు నాకు ఇవ్వాలి టైము, ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయాలు లేదే అంటే ఇటు నుంచి అడుగుతూ ఫస్ట్ నన్ను అడగాల ఈ లెక్క ప్రకారము ప్రోటోకాల్ పరంగా తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు మేడం, మా మీద తీవ్రమైన ఆరోపణలు చేసినాము.